నమస్తే సార్. నమస్తే కోటేశ్వర గారు, కూర్చోండి. అరే, నా పేరు మీకెలా తెలుసు? నీ పేరేంటి, నీ జాతకం మొత్తం తెలుసు. మీ అబ్బాయి కనపట్లేదని కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్కి వచ్చావు కదా. ఫేస్ చూసే ప్రాబ్లం చెప్పేస్తున్నారు. మీకు జ్యోతిష్యం కూడా వచ్చా? ఉద్యోగం పోతే ఏ క్షణంలో ఏ అవసరం వస్తుందోనని జ్యోతిష్యం, చేతబడి, బాణామతి అన్ని నేర్చుకున్నారు. కొంచెం కస్టమర్స్ ముందు ఎలా మాట్లాడాలో నేర్చుకున్నారండి. ఎక్స్క్యూజ్ మీ సార్, ట్రీట్మెంట్ మొదలెట్టబోయే ముందు కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ ఏమైనా తీసుకుంటారా? ట్రీట్మెంటా? నానా, అరే రాజేష్, నువ్వా? నేనే నాన్న. ఎస్ఐ గారు నేనేం చేయకపోయినా నన్ను అరెస్ట్ చేసి లోపల పడేశారు నాన్న. ఎస్ఐ గారు, మా వాడిని ఎందుకు లోపల పెట్టారు? ఆడి నీ కొడుకు అని గ్యారంటీ ఏంటి? అదే మా ఆవిడ చెప్పింది. మా వాడిని వెంటనే రిలీజ్ చేయండి. దేనికి? దేనిక? మా వాడిని కౌగులించుకుని ధైర్యం చెప్పడానికి. నేను కూడా లోపల పడే. నన్నా దేనికి? దేనికంటే మీ వాడిని కౌగులించుకొని ధైర్యం చెప్పడానికి. దిస్ ఇస్ టూ మచ్. కారణం లేకుండా నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారు? టెల్ మీ ద రీజన్. రీజనా? ఆడి బాబు వల్ల ఒక్క పాయింట్ చాలు నేను లోపల పడేయటానికి. చూస్తున్నాడు రా. ఇప్పుడు కౌగులించుకుంటారా? నాన్న, ఏంట్రా వచ్చొచ్చి పిచ్చి పోలీసుల మధ్య పడ్డావు? అసలు ఏం జరిగింది? దివ్య కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళాను నాన్న. అక్కడ లోఫర్ గారు రాంగ్ అడ్రస్ ఇచ్చి నన్ను బ్రోతలాస్ పంపాడు. అక్కడ కూడా ఇంకో దివ్య ఉంది నాన్న. నేనేం చేయకుండా నా దగ్గర 500 తీసుకుంది. అమ్మా, ఎందుకు నాన్న కొట్టావు? 500 ఇచ్చి ఏమీ చేయకుండా చవటలాగా చేతులు నలుపుకుంటూ వచ్చావా? ఈసారి మన ఇద్దరం వెళ్దాం నాన్న. ఆ 500 నువ్వు వర్కౌట్ చేద్దావు.